హలో గాయస్, మనకి నిన్న సిఎస్కే వర్సెస్ పీవీకేఎస్ మ్యాచ్ కంప్లీట్ అయింది కదా. అయితే ఈ మ్యాచ్లో చూసుకుంటే సిఎస్కే 4 వికెట్ల తేడాతో ఓడిపోవడం జరిగింది. అయితే ఇదంతా పక్కన పెడితే మరి ఎప్పుడైతే సిఎస్కే బ్యాటింగ్ చేస్తూ ఉందో అప్పుడు ఒక వింత సంఘటన జరిగింది. అదేంటంటే సిఎస్కే బ్యాట్స్మెన్ అయిన శ్యామ్ కరణ్. సో అతను చూసుకుంటే నిన్న 88 రన్స్ చేశాడు కేవలం 47 బాల్స్లోనే. సో మరి స్ట్రైక్ రేట్ చూసుకున్నా సరే 187 వరకు ఉంది. అయితే మరి ఎప్పుడైతే 50 స్కోర్ చేశాడో అప్పుడు ఒక సెలబ్రేషన్ చేశాడు. అదేంటంటే మరి ప్రీతి జింతా వైపు చూస్తూ మరి ఇట్లా ఫోన్ కాల్ మాట్లాడినట్టుగా మరి ఒక సైకిల్ చేసి సెలబ్రేట్ చేసుకున్నాడు. అయితే మరి ఎక్కడితో అది ఆగిపోయిందా అంటే అక్కడితో ఆగిపోలేదు. 18th ఓవర్ తను అవుట్ అయ్యాడు. 18th ఓవర్ అవుట్ అయిన తర్వాత డగౌట్ వైపు వెళ్తూ మరి పక్కన పీవీకేఎస్ డగౌట్ ఉంది కదా, సో అటువైపు చూస్తూ సంథింగ్ ఏదో సైకిల్ చేసుకుంటూ మరి డగౌట్కి వెళ్ళిపోయాడు. సో అయితే దీన్ని బట్టి మరి కొంచెం ఏదో లాస్ట్ ఇయర్ చూసుకుంటే అతను పీవీకేఎస్ వైపు ఆడాడు కాబట్టి సో ఏదో లాస్ట్ టైం మరి పీవీకేఎస్కి అలాగే శ్యామ్ కరణ్ మధ్య వీళ్ళిద్దరి మధ్య ఏదో గొడవ జరిగినట్టయితే దీన్ని బట్టి అయితే అర్థమవుతా ఉంది. సో ఏదేమైనా సరే మరి శ్యామ్ కరణ్ వ్యవహరించిన తీరు బట్టి మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కూడా కింద కామెంట్ చేయండి.